సుందరాకాండ తాత్పర్యం 41వ సర్గ. ప్రశంసాపూర్వకమైన వచనాలతో సీతాదేవి వద్ద సెలవు పుచ్చుకున్న వానరోత్తముడు బయలుదేరడానికి సిద్ధమయ్యాడు. అతడు సింసుపా వృక్షం నుండి కొంత దూరం వెళ్ళి ఇలా తలపోశాడు. సీతాదేవిని దర్శించడంతో వచ్చిన పని ఒక రకంగా పూర్తయింది. ఇంకా చేయవలసిన పని కొంచెం మిగిలి ఉంది. ఇప్పుడు సామదాన భేదోపాయాలను పక్కన పెట్టి దండోపాయాన్నే అమలుపరచాల్సి ఉంది. రాక్షసుల పట్ల సామోపాయం మంచి మాట పనిచేయదు. ధన మదాంధులు కనుక వారి పట్ల దానోపాయం కూడా పొసగదు. బల గర్వితులు కావడం వలన వారి పట్ల భేదోపాయానికి ఆస్కారం లేదు. కాబట్టి నా పరాక్రమం ప్రదర్శించడమే వారి విషయంలో సమంజసం హనుమంతుడు అనుకుంటున్నాడు అనమాట. అప్పుడు నెలకొని ఉన్న పరిస్థితిలో పరాక్రమం ప్రదర్శించడం తప్ప మరో మార్గం ఏదీ ఫలప్రదం కాబోదు. ఎందుకంటే ఇప్పుడు నా పరాక్రమం విజృంభణ ముందు శక్తివంతులైన అనేక రాక్షస యోధులు నేల కొరికితే తక్కిన వాళ్ళు కొంతవరకు మెత్తపడతారు. తనకు అప్పగించిన కార్యాన్ని నిర్దిష్టంగా సాధించడంతో పాటు అసలు పనికి భంగం కాకుండా తత్సంబంధితమైన మరికొన్ని చిన్న పనులు కూడా చక్కబెట్టుకు వచ్చేవాడే నిజమైన కార్యదక్షుడు. లోకంలో ఎంత స్వల్పమైన కార్యాన్నైనా ఏకైక ఉపాయంతో లేదా ఎత్తుగడతో సాధించలేము. తన కార్యం తప్పక సఫలం చేయడానికి పలు ఎత్తుగడలు లేదా ఉపాయాలు అమలుపరచగలవాడే కార్యదక్షులలో మిన్నైనవాడు. నేను ఇక్కడ ఉన్నప్పుడే శత్రువులైన ఈ రాక్షసుల బలాబలాలను వారి యుద్ధ తంత్రాలను నిర్ధారించుకోవడం యుక్తమైన పని. ఈ విషయాలు క్షుణ్ణంగా తెలుసుకున్నాననే తృప్తితో సుగ్రీవుని వద్దకు వెళితే ప్రభువు ఆదేశాన్ని ఆశాంతం పాటించిన వాడిని అవుతాను. ఈ రాక్షసులను నాతో ప్రచండ యుద్ధానికి ఇట్టే పురిగొల్పడానికి ఇప్పుడు నేనేం చేయాలి? అదే కనుక సంభవిస్తే దశకంఠుడైన రావణుడు నన్ను ఎదుర్కొనడానికి సునిశ్చిత శిక్షణ పొందిన సేనను పంపడం తథ్యం. అలా జరిగే పక్షంలో మంత్రులు సేనానాయకులతో సహా రావణుని ముఖాముఖి ఎదుర్కోగలుగుతాను. అప్పుడు ప్రత్యక్షంగా వారి శక్తి సామర్థ్యాలను వ్యూహ రచనలను అంటే పథకాలను నిర్ధారణ చేసుకోగలుగుతాను. ఆ తర్వాత ఇక్కడి నుండి తృప్తిగా తిరిగి వెళతాను. దురాత్ముడైన రావణుని ఈ అశోకవనం బహు విధాలైన చక్కని వృక్షాలతోనూ లతలతోనూ కనుల పండుగగా మనోహరంగా అలరారుతూ దేవేంద్రుని నందనవనాన్ని తలపింపజేస్తోంది. అధికంగా ఎండిపోయిన వృక్షాలున్న అడవిని అగ్ని ఇట్టే దగ్ధం చేసే తీరులో నేను ఈ అశోకవనాన్ని రూపురేఖలు లేకుండా ధ్వంసం చేసేస్తాను. ఈ విధంగా ఈ వనం ధ్వంసం కావడంతో దశకంఠుడైన రావణుడు అగ్రహోదగ్రుడవుతాడు. దాంతో రాక్షసరాజైన రావణుడు రథ గజగ త్వరగా పదాతి దళాలతో కూడిన గొప్ప సైన్యాన్ని మహారథులతో సహా